అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి డిస్కస్ చేసుకుందాము. అంటే యాక్చువల్గా నా ఎక్స్పీరియన్సెస్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు కానీ, లేకపోతే ప్రజెంట్ నేను చూస్తున్నటువంటి సంఘటనలు కానీ, ఒక తెలుగువాడు నిజంగా ఇంకొక తెలుగువాడికి సాయం చేస్తాడా? చెయ్యాలంటే మనసు ఒప్పుతుందా? అసలు చేస్తాడు అని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్న చోట దెబ్బతిన్న సందర్భాలు చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్తా. అయితే ఏంటంటే యాక్చువల్గా నేను చెప్పేది అందరూ ఇలాగే ఉంటారు అని నేను చెప్పను, కానీ జరిగినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రకారం ఏంటంటే రీజనబుల్గా మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకోవటానికి కొంత వెనకాడుతూ ఉంటారు. సో ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్తే, నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి వీడియో స్టార్ట్ చేయండి. ఇంకెవరికైనా షేర్ చేస్తా అంటే ప్లీజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మీరు షేర్ చేయండి. ఇంక మన టాపిక్లోకి వెళ్తే, చాలామంది ఇండియాలో ఉండే వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్రాడ్లో ఉన్న వాళ్ళని చూసి మనం అక్కడికి వెళ్తే వాడు హెల్ప్ చేస్తాడు, వీడి హెల్ప్ చేస్తాడు, నాన్న బాబాయ్ కొడుకున్నాడు, పిన్ని కొడుకున్నాడు, అన్న కొడుకున్నాడు, దోస్తున్నాడు, అరే నీకెందుకురా రారా నేను చూసుకుంటా అని అంటారు. వెళ్ళంగానే మనకి మంచిగా రెడీగా అకామిడేషన్, ఎయిర్పోర్ట్లో దిగంగానే కార్లు ఎక్కించుకొని తీసుకుపోయి అకామిడేషన్ చూపించి టైప్లో చాలామంది ఊహించుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే కొంత అవగాహన అనేది ఉండదు. ఎప్పుడైనా సరే మనము నీళ్ళలోకి దిగితేనే లోతు తెలుస్తుంది అంటారు చూసారా, ఆ టైప్లో మనకి అవగాహన అనేది ఉండదు. కాబట్టి ఎవడన్నా మామూలుగా స్వీట్గా మాట్లాడితే చక్కగా మనం వెళ్ళిపోగానే అసలు ఇక మనకి రెడ్ కార్పెట్ అని అనుకుంటారు అనమాట. కానీ నిజంగా అలా జరగదండి. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక తెలుగోడు ఇంకొక తెలుగోడికి 99.9% సాయం చేయడానికి ఇష్టపడ్డు. అది మీరు స్వార్థం అనుకోవచ్చు, లేకపోతే కుదరక అనుకోవచ్చు, లేకపోతే వీడు ఎక్కడ ఎదిగిపోతాడో అనుకోవచ్చు. ఏ రకంగా చూసుకున్నా సరే ఎంతో కొంత మనకి సాయం దొరకడం అనేది మన కమ్యూనిటీలో కష్టమైపోతుంది. ఎస్పెషల్లీ అబ్రాడ్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్కి మీకు అంటే ఇవన్నీ నేను లిటరల్లీ చూసిన సందర్భాలు, ఫేస్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పేర్లు ఉదాహరించకుండా ఎగ్జాంపుల్స్ అయితే నేను చెప్తాను. ఒకడు అమెరికానో యూకేనో వచ్చాడు, అబ్రాడ్ వచ్చాడండి ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక స్టూడెంట్ పక్క స్టూడెంట్, ఇద్దరు ఒకే రూమ్లో ఉంటున్నారు. వీడి దాంట్లో పనిచేసే చోట ఒక జాబ్ ఖాళీ ఉంది 20 hours. ఎలా నీ దాంట్లో జాబ్ ఖాళీ ఉంది ఏమన్నా ఉంటే చెప్పురా అంటే, మా దాంట్లో అస్సలు లేవు మా, అసలు చాలా కష్టమవుతుంది, నా ఉద్యోగమే పోయేటట్టుంది, ఎప్పుడు తీస్తారో తెలీదు అని ఇక వాడు టీవీ సీరియల్ సోమవారం నుంచి శుక్రవారం దాకా రాత్రి 8:30 అన్నట్టు చెప్తాడనమాట కహాని. వీడు ఏంటంటే పాపం, అరే నిజంగానే పాపం వాడు ఉంటే చెప్పేటోడు కదా అని అనుకుంటాడు. కట్ చేస్తే కరెక్ట్గా వీడికి వాడికి కాంబినేషన్లో ఉన్న ఫ్రెండ్ ఎవడన్నా ఒక్కడ తగిలినప్పుడు, జాబ్లు ఎతుకుతున్నారా నేను అంటే, అరే అదేంద్రా మొన్ననే మా దాంట్లో ఇద్దరిని తీసుకున్నామారే, నాకు ఒక్క మాట చెప్పొద్దని వాడు అంటాడు అనమాట. అప్పుడు వీడి షాక్ అవుతాడు. సో ఇలాంటి సందర్భాలు కొల్లలు జరుగుతూ ఉంటాయి జనరల్గా. ఎందుకు హెల్ప్ చేయలేదు? ఇప్పుడు వాడి విషయంలోనే తీసుకుందాం. అలా కంపెనీలో ఉంటే జాబ్ వస్తే ఎందుకు హెల్ప్ చేయలేదు? ఒక రకమైన జెలసీ అనేది ఉంటుంది. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్, కొంతమంది ఓవర్టేక్ చేసి టక్క వాళ్ళ తెలివితేటలతో ఎదిగిపోతూ ఉంటారు అనమాట. వీడు నా ఉద్యోగానికి ఏమన్నా ఎసరు పెడతాడేమో అని ఒక టెన్షను, లేదు వీడు మనల్ని దాటి ఎదిగిపోయి ఏ మేనేజర్ లెవెల్కి వస్తాడో అన్న ఇంకొక టెన్షను, లేదు మళ్ళీ మనకి రేపు పొద్దున వీడు బాగా పనిచేసి మనం ఏమన్నా సరిగ్గా పని చేయకపోతే పుసిక్క మన ఉద్యోగం బీగుతారేమో అని ఇంకొక టెన్షను. ఇన్ని రకాలు ఆలోచిస్తారనమాట. అది ఎస్పెషల్లీ తెలుగు కమ్యూనిటీ. అదే మీరు వేరే కమ్యూనిటీ వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక తమిళ వాళ్ళు కానీ, లేకపోతే ఇంకొక శ్రీలంకన్ షాప్ కానీ, ఇలాంటి షాపులు తీసుకుంటే, షాప్స్ లేకపోతే వాళ్ళు పనిచేసే చోట వాళ్ళని టక్కని ఇరికించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ భాషలో మనం మాట్లాడామంటే వాళ్ళు మనకి ఏది కావాలన్నా చేస్తారనమాట. కానీ మన దగ్గరకు వచ్చేటప్పటికి జనరల్గా ఇప్పుడు ఈ వీసాలు చేపిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంచి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి. చాలామంది తెలుగు వాళ్ళు చేసేది ఏంటంటే అబ్రాడ్లో H1B వీసాలు చేపించి కన్సల్టెంట్ దగ్గర కమిషన్ తీసుకోవటం, యూకేలో Tier 2 వీసాలు చేపించి కన్సల్టెంట్ల దగ్గర కమిషన్ తీసుకోవటము, లేదంటే స్టూడెంట్ వీసాలు చేపించి కమిషన్ తీసుకోవటము. కమిషన్ వ్యాపారం మీద బీభత్సంగా బతికేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏంటి, ఎదుటి వాడికి ఏదన్నా ప్రాబ్లం అవుతుందా, లేకపోతే వాడి డబ్బులు పోతాయా, ఈ ఆలోచన వాళ్ళకు ఉండదండి. మనకి కమిషన్ వచ్చిందా లేదా, మనం ఏదన్నా పని చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక
లిటరలీ లైవ్ ఎగ్జాంపుల్ జరిగింది. మీకు వీలైతే ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ పెడతా. నేను ఇన్స్టాగ్రామ్లో నాకు మొన్న రీసెంట్గా ఒక కుర్రాడు మెసేజ్ పెట్టాడు, అన్న నేను ఒక తెలుగు అతను నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు అన్న, టైర్ 2 వీసా చేపిస్తాడని. అతను ఇండియా హైదరాబాద్ బ్యాంకులోంచి యూకే బ్యాంక్కి పాపం డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడండి. ఏది మన కరెన్సీ కన్వర్షన్లో మీకు ఎంత అవుతుందో తెలుసు కదా, ఆ ఛార్జెస్ పడతాయి అవి పడతాయి. పాపం అతను వీసా చేపిస్తా అన్న అంటే ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి పడేశాడు. ఆ డబ్బులు ఆడు తీసుకున్నాడు, ఖతం. ఇంకా తర్వాత ఆడికి వీడికి కనెక్షన్ లేదు, ఫోన్ ఎత్తట్లేదు. నేను అడిగాను మరి అక్కడ అతను ఎక్కడ ఉంటాడు అంటే ప్రెసెంట్ ఇక్కడే ఉంటున్నాడు ఇండియాలో అని చెప్పాడు అనమాట. అతను పాపం నాకు చాలా బాధ అనిపించింది, అన్న ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలన్నా చెప్పన్నా ప్లీజ్ అన్న, నాకు డబ్బులు పోయినాయి అన్న అని. ఒక్కసారి చెయ్యి జారిందంటే డబ్బులు ఖతం, ఇంకా ఇట్స్ గాన్. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఇట్స్ గాన్. సో మన వాళ్ళు ఏంటంటే, నీకు బాధ ఉందా, అయ్యో పాపం నువ్వు అప్పు చేసి తీసుకొని వచ్చి కట్టావా, లేదు లేకపోతే ఇంట్లో బంగారం తాకట్టు పెట్టి తీసుకొని వచ్చి కట్టావా, అస్సలు ఏ మాత్రం డోంట్ కేర్. వాళ్ళకి సంబంధం లేదండి. వాళ్ళకి కమిషన్ వచ్చింది, ఎస్ ఆ ఏజెంట్ వాళ్ళకి కమిషన్ ఇచ్చాడు, అంతే. అంతవరకే ఇంపార్టెంట్. వాడికి అసలు ఆ ఏజెంట్కి నిజంగా ఇచ్చాడో లేదో, వీసా అసలు ట్రై చేశాడో లేదో, వీసా అప్లై చేశాడో లేదో కూడా తెలియదు. ఇలాంటి కేసులు కొల్లలు ఉన్నాయి. డబ్బులు ఏమంటారు అకౌంట్లో వేసిన తర్వాత ఫోన్లు ఎత్తరు. నాకు 3-4 మెసేజ్లు వచ్చినాయి. ఫేస్బుక్లో కూడా ఒక మెసేజ్ చూసాను నేను. ఎవరో లేడీ అంట వీసా చేపిస్తా అని చెప్పి డబ్బులు వేయించుకుందంట, ఫోన్ ఎత్తడం మానేసిందంట. అంటే వీళ్ళని తప్పుపట్టాలా, వాళ్ళని తప్పుపట్టాలా? వీళ్ళు ఏంటంటే కొంత ఏదో నమ్మకం, అరే మనకి ఏదన్నా వీసా వస్తుందేమో, మనం వెళ్ళి అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వచ్చేమో, కొంత లైఫ్ బాగుపడుతుందేమో. ఫైనాన్షియల్గా అందరికీ ఇబ్బందులు ఉంటాయండి, ప్రతి వాడికి ఆశ అనేది ఉంటుంది, అబ్రాడ్ వెళ్ళాలి, సెటిల్ కావాలి, డబ్బులు సంపాదించుకోవాలి. ఇండియాలో ఎంప్లాయ్మెంట్ లేదు, ఆపర్చునిటీ లేదు. మన గవర్నమెంట్ ఎంతసేపటికి 5 ఏళ్లకు ఒక గవర్నమెంట్ మారుతుంది తప్ప ఏం ఎదుగు బొదుగు ఉండదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. వాళ్ళు డెవలప్ అవుతుంటారు, కోట్లు సంపాదించుకుంటారు, రెక్కలాలు కొనుక్కుంటూ ఉంటారు. కానీ కామన్ మ్యాన్ ఎప్పటికీ కామన్ మ్యానే. ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, గణేష్ అనేటువంటి సినిమాలో వెంకటేష్ పేదవాళ్ళకి ఎగైనెస్ట్గా పోరాడుతూ ఉంటే, నానా పేదవాళ్ళు అంటే చంద్రమోహన్ గారు ఒక డైలాగ్ చెప్తారనమాట. నాకు లైఫ్ టైంలో నాకు నచ్చినటువంటి డైలాగ్. అరే పేదవాళ్ళ గురించి రాసినవాడు, పేదవాళ్ళ గురించి మాట్లాడినవాడు, పేదవాళ్ళ గురించి పోరాడినవాడు అందరూ ధనవంతులయ్యారు, కానీ ఆ పేదోడు మాత్రం స్టిల్ ఇప్పటికీ పేదోడిలాగే ఉన్నాడు అని. దట్స్ ఎగ్జాక్ట్లీ ట్రూ అండి. ఈ పోరాటాలు చేసిన వాళ్ళంతా ఏదో ఒక రకంగా రిచ్ అయిపోతూ ఉంటారు, అవి మాత్రం అక్కడే మిగిలిపోతూ ఉంటాయి. సో ఇక టాపిక్ మనకి సైడ్ ట్రాక్ అవుతుంది. అలాగా వాడి గురించి మనకు అనవసరం, మన కమిషన్ వచ్చిందా లేదా. సో ఈ అమ్మాయి ఆయన మోసం చేసింది, పాపం తప్పు. ఇతను ఇక్కడ చూసుకుంటే టైర్ 2 వీసా చేపిస్తాను డబ్బులు తీసుకున్నాడు, అది తప్పు. అలాగా ప్రతి చోట కూడా మన కడుపు నిండిందా లేదా, పక్కోడి కడుపు పాపం వాడు తినడానికి తిండి ఉందా లేదా అని ఆలోచించని కమ్యూనిటీ, ఎస్పెషల్లీ తెలుగు కమ్యూనిటీ. లేడీస్కి అయితే ఇంకా వరస్ట్గా, అది వాళ్ళ రాజకీయాలు అయితే ఇంకా వర్ణనాతీతం. ఎవరికైనా జాబ్ ఇప్పియాలనుకోండి, తెలిసినా చెప్పరు. ఒకవేళ వాళ్ళకి అరే మీ దాంట్లో జాబ్ ఉందని తెలిసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, లేదు మొన్ననే ఎవరైనా తీసేసుకున్నారు అని చెప్పి మనల్ని డైవర్ట్ చేస్తారనమాట. తీరా తర్వాత ఆ జాబ్ పోయింది, అరే మనకి తెలియలేదే అని తెలిసినప్పుడు ఏ ముఖం పెట్టుకుని అడుగుతామా? నువ్వు నాకు చెప్పలేదు కదా జాబ్ ఉంది అని అంటే మనం అడగలేం, మొహమాటం అడ్డొస్తుంది అనమాట. అలాంటి పరిస్థితులు ఉంటాయి. సో స్టూడెంట్స్ రూములలో ఉంటూ ఉంటారు, లక్ష రాజకీయాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఒకడికి తెలియకుండా ఒకడు ఇంకో చోట పనిచేస్తుంటాడు, ఒకడికి తెలియకుండా ఒకడు ఏదో ఎగ్జామ్లు రాస్తుంటాడు. ఎందుకు? సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మన ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మన ఇండియన్ ఫ్యామిలీసే తీసుకుందామండి. ఇండియన్ ఫ్యామిలీస్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరి పిల్లలన్నా రాశారు. మీ వాడు ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాశాడట కదా, ఎక్కడ కోచింగ్ తీసుకున్నాడు ఏంటి అంటే, చిచి మావాడేం రాయలేదు, అదేదో చెత్త ఎగ్జామ్లో ఇంట్లో కూర్చొనే రాశాడని చెప్పరు. భయము అంటే వీళ్ళకి ఎక్కడ బాగా వీళ్ళ పిల్లోడు చదువుకొని వీడికి ఏమైనా ర్యాంక్ వచ్చేస్తుందేమో, వీడికి ఏమైనా టాప్ అయిపోతాడేమో, వీడి ఏమైనా స్టేట్ ఫస్ట్ వస్తాడేమో అన్న కుళ్ళు. ఎంత చూసినా కానీ ఎదుటివాడు ఎదిగిపోతాడేమో అన్న కుళ్ళుతోనే బతుకుతూ ఉంటారు మన తెలుగు వాళ్ళు. ఇక జనరల్గా హెల్ప్లు చేసుకునేటువంటి కమ్యూనిటీల్లో ఎవరు ఉంటారు అంటే, ఇక అది వాళ్ళకి సంబంధించిన కులమో, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఓడో, వాళ్ళకి సంబంధించిన ప్రాంతమో, వాళ్ళకి సంబంధించిన ఇలాగేమన్నా ఉండి హెల్ప్ చేసుకుంటారేమో తప్ప, జనరల్గా వేరే వాళ్ళని, నేను ఇప్పుడు తమిళ వాళ్ళు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, కన్నడ వాళ్ళు, మలయాళంలో
వాళ్ళు దేశంలో ఒక చోట ఒక మన సేమ్ కమ్యూనిటీ వాళ్ళు కనిపిస్తే వాళ్ళకి ఎక్కడ లేని అభిమానం వస్తుందండి. తమిళ్ వాళ్ళతో తమిళ్లో మాట్లాడితే నిజంగా వాళ్ళు అసలు ఎంత నిజంగా ప్రాణం ఇస్తారనమాట. కానీ నేను రీసెంట్గా ఫేస్బుక్లో అనుకుంటా ఒక పోస్ట్ చదివాను. ఒక తెలుగు వాళ్ళు ఎంత లిటరల్గా రాశారంటే, మేము ఈ తెలుగు వాళ్ళు ఉండే చోట నుంచి వేరే కంప్లీట్ ఇంగ్లీష్ వాళ్ళు ఉండేటువంటి ప్లేస్కి షిఫ్ట్ అయిపోయాము. అక్కడ ఉన్నటువంటి కుళ్ళు, కుతంత్రాలు, డిస్కషన్లు, ఆర్గ్యుమెంట్లు, ఒకటి ఎదగనీయకుండా ఉండటం, ఒకడికి సహాయం చేయకపోవటం, అది చాలా డీటెయిల్గా రాశారు వాళ్ళు. వీలైతే దొరికితే కనుక నేను మళ్ళీ, అంటే చాలా రోజుల క్రితం చదివాను నేను, దొరికితే మీకు ఇక్కడ పెడతా, లేదంటే లేదు. ఎంత డీటెయిల్డ్గా రాశారంటే, ఇప్పుడు మా లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంది, ఆ కుళ్ళులోంచి బయటకు వచ్చేసాం మేము అని చెప్పేసి వాళ్ళు ఎక్కడో దూరంగా అసలు కమ్యూనిటీ లేని చోట బతుకుతున్నారనమాట. మీకు ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకునే చోట కూడా ఏదో హైడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట ఇన్ఫర్మేషన్. ఓకే, ఇంకొకటి ఏంటంటే, ఒక 10% పీపుల్ మాత్రం డెఫినెట్గా ఉంటారండి ఖచ్చితంగా. నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, వెరీ గుడ్ ఫ్రెండ్, 22 ఇయర్స్ నుంచి. అసలు అతనైతే ఎక్స్ట్రీమ్ హెల్ప్ చేస్తాడు. నిజంగా అతను చాలా మందికి చాలా రకంగా హెల్ప్ చేశాడు. చివరికి అతనికే వీళ్ళు ఉల్టా ఇవ్వాల్సిన చోట డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టడమో, లేకపోతే అతన్ని మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ అతను మాత్రం అందరికీ నిజంగా ఏదైనా హెల్ప్ కావాలి అంటే ముందు నిలబడతాడు. చేసినా చేయకపోయినా కనీసం సలహా ఇస్తాడు. చేసే పాసిబిలిటీ ఉందంటే 100% చేస్తారు. ఇలాంటి వాళ్ళు ఒక 10 to 20% డెఫినెట్గా ఎక్కడో ఒకడైతే ఉన్నారు, లేరని కాదు. బట్ అదర్ దాన్ దట్ కొంత మెయిన్ ఈ వీడియో నేను పర్టికులర్గా చేయడానికి కారణం ఏంటంటే 2 రీజన్లు. ఒకటి, నాకు ఇన్స్టాగ్రామ్లో మొన్న అబ్బాయి పెట్టినటువంటి పోస్ట్ ఒకటి. నెక్స్ట్, అంతకుముందు నేను ఫేస్బుక్లో చూసినటువంటి డబ్బులు తీసుకున్నారు వీసా చేస్తా అని చెప్పి. అలాంటి వాళ్ళు ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలన్న ఆలోచన ఉండి మీరు వీసాలు చేయించుకోవటం, ఇండియాలో ఉండి డబ్బులు ఎవరికైనా మీరు పంపిస్తున్న ఒక ఏజెంట్కి డబ్బులు ఇస్తున్న తెలుగుని మాత్రం నమ్మకండి భయ, దయచేసి 100% నమ్మకండి. ఎందుకంటే మన మాటలు స్వీట్గా ఉంటాయి. మనం ఏదో అసలు ఇంకా వీడు అయిపోయింది, హెల్ప్ చేసేస్తారా, నాకు అయిపోయింది, ఇంకా నేను వెళ్ళిపోతున్నా అన్నట్టే ఉంటాయి. లిటరలీ నమ్ముతాం మనం, సడన్గా మునిగిపోతాం ఒక చోట. ఎవరి దాకా ఎందుకు, నేను ఒక ఎగ్జాంపుల్ మీకు షేర్ చేస్తానండి. క్లోజ్ ఫ్రెండ్, ఆల్మోస్ట్ 18 ఇయర్స్ బ్యాక్ నేను ఒక 1,50,000 రూపాయలు అప్పించాను. అసలు ఏమన్నాడు అంటే, నాకు ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది, కొంచెం అమౌంట్ ఏదైనా ఉంటే అడ్జస్ట్ చేయవా, నేను నీకు ఒక 2 వీక్స్లో ఇచ్చేస్తా, నాకు వేరే చిట్టి డబ్బులు ఏదో వస్తాయి, సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ చెప్పాడు. టిల్ టుడే ఆల్మోస్ట్ ఒక 18 ఇయర్స్ అయ్యో 15 ఇయర్స్ సంథింగ్ అయి ఉంటుంది, ₹1 ఇవ్వలే. కొన్ని రోజులు ఫోన్ ఎత్తడం మానేశాడు, ఈమెయిల్స్కి రెస్పాండ్ అవ్వడం మానేశాడు, నెంబర్లు మార్చుకున్నాడు. సరే, ఇక అది వాడి లైఫ్ ఎలా ఉందో నాకు అనవసరం. కానీ రేపు పొద్దున ఇంకెవరన్నా అవసరం వచ్చి డబ్బులు కావాలి అంటే నిజంగా ఎవరన్నా నమ్మి హెల్ప్ చేయగలుగుతామా? సో అప్పటి నుంచి ఏంటంటే మనం డిసైడ్ అవ్వాల్సింది, ఒక్కసారి డబ్బులు కనుక మన వాళ్ళకి ఎవరికైనా ఇస్తే మాత్రం మర్చిపో, వస్తాయో రావో తెలీదు. అంటే అందరూ అలా ఉంటారని కాదు, కానీ మనకి ఎక్కడో 1-2 దెబ్బలు అలా తగులుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే కొంత వెనకాడుతూ ఉంటాం అనమాట. కొంతమంది అసలు ఎవరికి డబ్బుల విషయంలో హెల్ప్ చేయరు, కానీ ఫిజికల్ హెల్ప్ ఏదైనా కావాలంటే మాత్రం మీకు చక్కగా దగ్గరుండి ఏ పనైనా చేసి పెడతారు. డబ్బుల విషయంలో మాత్రం చేయరు. ఎందుకంటే డబ్బుల విషయంలో హెల్ప్లు అనేవి కుటుంబాల మధ్యన కూడా తగాదాలు తీసుకొచ్చి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కుటుంబాలు పెద్ద విడిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ నేను ఇందాక చెప్పినట్టు, ఎవరైనా సరే వీసాలు చేయించుకునే వాళ్ళు అమెరికాకి కానీ, H1లకు కానీ, యూకేకి కానీ, ఆస్ట్రేలియాకి కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ భయ్య, మీరు తెలుగు వాళ్ళని నమ్మి కానీ ఏ ఏజెంట్లో, కన్సల్టెంట్లో, లేకపోతే మీ దోస్తులో ఎవరికో డబ్బులు మాత్రం ట్రాన్స్ఫర్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్మీడియట్గా టక్కన వాడు అడగగానే మీరు ఎట్లా వేసేస్తారా? 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు నమ్మేసి వేసేస్తారా? అసలు మీరు క్వాలిఫై అవుతారా కారా? మీకు స్కిల్ ఉందా లేదా? మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా? లేకపోతే మీరు ఏ వీసా చేస్తా అంటున్నాడు, ఆ వీసా నిజంగా ఉందా లేదా? ఇన్ని ఎంక్వైరీ చేసుకోండి. ఇన్ని యూట్యూబ్ ఛానల్స్లలో ఇంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ఇన్స్టాగ్రామ్లలో దొరుకుతుంది, గూగుల్లోకి వెళ్ళి కొడితే దొరుకుతుంది, ChatGPTలోకి వెళ్ళి కొడితే దొరుకుతుంది. నిజంగా అలాంటి వీసాలు అసలు ఉన్నాయా? ఇప్పుడు చేపిచ్చేస్తా అని డబ్బులు తీసేసుకుంటున్నాడా? ఇలాంటివన్నీ తెలుసుకుని డబ్బులు మాత్రం చేయిజారకండి. ఎస్పెషల్లీ ఇంకొకటి కూడా చెప్తున్నా, స్టూడెంట్స్ ఎవరెవరైతే మీరు అబ్రాడ్ వెళ్దాం అనుకుంటారో మినిమం హెల్పే ఎక్స్పెక్ట్ చేయండి. మినిమం హెల్ప్ చెయ్యరు అని నేను చెప్పను,
చేస్తారు అని కూడా చెప్పను. జరిగినటువంటి కొన్ని సిచ్యువేషన్స్ నేను మీ ముందు పెట్టే ప్రయత్నం చేశా. కాబట్టి ఏంటంటే నేను హెల్ప్ లేకుండా బతకగలనా లేదా అనేది మీరు ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. 20 years బ్యాక్ అబ్రాడ్ వెళ్ళేవాడికి అసలు ఫ్లైట్ ఎలా ఎక్కడో తెలియదు, కనీసం ఫ్లైట్లో భోజనం పెడితే ఫ్రీగా ఇస్తారో కొనుక్కోవాలో కూడా తెలియదు. ఇలాంటి రోజులు అవి. అప్పుడు వాట్సాప్ లేవు, యూట్యూబ్ లేవు, వీడియోలు లేవు, ఏం లేవు. కానీ ఇప్పుడు ఏంటంటే బోల్డ్ అంతా ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి మీరు దయచేసి ఒక మనవాడి మీద డిపెండ్ అయ్యే కన్నా కంప్యూటర్ మీదనో ఫోన్ మీదనో డిపెండ్ అవ్వండి. మీకు ఎవరికన్నా ఏమన్నా ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా అబ్రాడ్ విషయంలో కానీ ఏమన్నా సలహాలు కావాలి అంటే నాకు కింద కామెంట్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్లు పెట్టండి. నాకు కుదిరిన టైంలో వీలైనంత వరకు నేను రిప్లై ఇస్తాను. సో ఇంకా ఇదండి నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంది. ఒక తెలుగోడు ఇంకొక తెలుగోడికి 99% హెల్ప్ చేయడం అనేది చాలా రేరెస్ట్ ఇన్ ద రేరు. అబ్రాడ్లో ఎస్పెషల్లీ మనకున్నటువంటి కుళ్ళు కుతంత్రాలు నిజంగా వేరే కమ్యూనిటీస్లో అయితే అంత ఎక్కువ ఉండవు. కమ్యూనిటీ హెల్ప్ మీకు దొరుకుతుంది అని అనుకుంటే మాత్రం నిజంగా చాలా రేరు. చాలా విషయాల్లో చాలా రాజకీయాలు జరిగి ఫ్రెండ్స్ మధ్యన గొడవలు వచ్చి విడిపోయి అలాంటి సంఘటనలు అయితే చాలా జరిగినాయి. ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.